ఫ్రెండ్స్ ఇవాళ మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే శంషాబాద్ విలేజ్ ఉంది కదా, శంషాబాద్ ఔటర్ రింగ్ కూడా ఉంది కదా, ఔటర్ రింగ్ జస్ట్ ఒక 15 minutes వేలో ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ వస్తుందో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామంట. ఇది మనం బెంగళూరు వెళ్ళే రూట్లో అండి, మనము టువర్డ్స్ షాద్నగర్ వెళ్ళే రోడ్లో మనకు పాలమాకులో వస్తుంది కదా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, మీకు వినండి వచ్చి కదా, చిన్నజీరు ఆశ్రమం ఉంటుంది కదా, అది లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. దాటంగానే మనకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వస్తుందన్నమాట. ఆ తిమ్మాపూర్ విలేజ్కి ఆనుకొని ఒక పాత డిటిసిపి లేఅవుట్లో 532 గజాల ప్లాట్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్. సౌత్ వెస్ట్ వస్తుందన్నమాట డిటిసిపి అప్రూవ్ లేఅవుట్. ఇదంతా విలేజ్కి ఇదంతా విలేజ్ అండి, తిమ్మాపూర్ విలేజ్ వస్తుందన్నమాట. ఇది 60 feet రోడ్. ఈ 60 చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదంతా తిమ్మాపూర్ విలేజ్కి ఆనుకొని R1 జోన్లో డిటిసిపి లేఅవుట్ అనమాట. సో విలేజెస్కి అడ్జసెంట్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు, ఓకేనా. అది ఆర్ఎల్స్ మీకు ఒక మంచి 3-4 yearsలో మంచి రిటర్న్స్ రావాలన్నా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను వెంచర్లోకి చూపిస్తానండి. ఇది సరౌండింగ్ విలేజ్ మొత్తం చూస్తారు కదా, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇప్పుడు చూడొచ్చు ఇవన్నీ కార్లు వెళ్తున్నాయి, మంచి వెళ్తున్నాయి. సో మనకు చుట్టుపక్కల చాలా హెచ్ఎండి అప్రూవ్ వెంచర్ చాలా ఉన్నాయన్నమాట. సో మనకు హైవేకి దగ్గర జస్ట్ 1/2 kilometer మాత్రమే ఉంటుంది. సో విలేజ్ ఉంటుంది, రన్నింగ్ రోడ్డు, ప్లస్ ఖానా శాంతివనం చాలా ఫేమస్ మెడిటేషన్ సెంటర్ అండి, వరల్డ్ బిగ్గెస్ట్ యోగా కేంద్ర. ఇక్కడ నుంచి జస్ట్ మనకు 3.5 kilometer మాత్రమే ఉంటుందన్నమాట. అక్కడ చాలా అపార్ట్మెంట్స్ చాలా జరుగుతుంది, చాలామంది వస్తుంటారు. సో ఇదండి వెంచర్లోకి వచ్చాము. ఇది 40 feet రోడ్. 40 feet అనుకొని అయితే మీకు కడీలుగా అనిపిస్తున్నాయి కదా, ఇది 532 squares అన్నమాట. ఇది మనకు 300 గజాలు ఇస్తారు ఖచ్చితంగా. 300 గజాలు కావాలంటే ఇస్తారన్నమాట, ఓకేనా. సౌత్ వెస్ట్ వస్తుంది. ఒక 300 గజాలు తీసుకోవాలనుకుంటే వెస్ట్ ఫేసింగ్ వస్తుందన్నమాట. అది 40 feet ఉంటుంది. మీకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ నియర్ బై అండి, మీకు కనిపిస్తుంది ఆర్డర్లు కనిపిస్తుంది కదా, జస్ట్ స్ట్రైట్ వస్తే ఇది 40 feet ఆనుకొని ఉంటుంది అన్నమాట. ప్రైస్ వచ్చి 22,000 అండి పర్ స్క్వేర్ యార్డ్. R1 జోన్ వస్తుంది. మా కమిషన్ వచ్చి 2% కమిషన్ ఉంటుంది. డైరెక్ట్ ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉండి ఈ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకైతే చెప్పొచ్చు, రెడీ టు కన్స్ట్రక్షన్ చెప్పొచ్చు, ఓకేనా. సో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట, ఓకేనా. ఇలా మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి, మీ సైడ్ విజిట్ కోసం మేము చూపిస్తాం, ఓకేనా ఫ్రెండ్స్. మరి ఇంట్రెస్టెడ్ జెన్యూన్ బయర్స్ ఉండి పైసలు రెడీగా ఉన్నాయి, లోన్ లేకుండా మనీ ప్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు బెస్ట్ అని చెప్పొచ్చు. మీ సైడ్ విజిట్కి వస్తే ఇలాంటి ప్రాపర్టీస్ మనం చాలా ఉన్నాయన్నమాట. తిమ్మాపూర్ కావచ్చు, కొత్తూరు కావచ్చు, షాద్నగర్ కావచ్చు, మీకు ల్యాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట మన దగ్గర, ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే అండి.